టీజీ20 తెలంగాణ అసోసియేషన్ నుండి అఫీషియల్‌గా స్టార్ట్ అయిన లీగ్ టీ20 లీగ్ ఇది. ఐపీఎల్ తరహాలో లీగ్ ఇది. తెలంగాణ ప్రీమియర్ లీగ్. ఇది జూన్ 21 ప్రారంభమైంది. అలాగే ఈ లీగ్ ఫైనల్ వచ్చేసి జూలై 12 ఆదివారం రోజు ముగుస్తుంది. ఈ మ్యాచ్‌లన్నీ రాజీవ్ గాంధీ ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది. అంతేకాదు ఈ టికెట్స్ మీకొచ్చేసి 49.99 రూపీసే ఉన్నాయి. ఇదైతే మరీ చీప్ అని చెప్పాలి. మన ఎక్కడికెళ్ళినా గానీ మనం ఈవెన్ మూవీస్ మల్టీప్లెక్స్ ఏవైనా గానీ మినిమమ్ 100, 150, 200 అలా ఉంటుంది. ఇది అలాగే మీరు మ్యాచ్ లైవ్ ఎక్స్‌పీరియన్స్ చూడొచ్చు. మనం అనుకుంటాం టీవీలో వేరే ఉంటుంది. ఈ లైవ్ ఎక్స్‌పీరియన్స్ కూడా బావుంది. ఇంత తక్కువ ఖర్చులో మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ అయితే రాదు. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ రేట్స్‌లే మనకు 1400, 1000 నుంచి అబోవ్‌నే ఉంటాయి. అందుకని ఈ ఎక్స్పెరిమెంట్ ఇదైతే బెటరు, మంచి ఆప్షను. వీకెండ్స్‌లో అయితే క్రౌడ్ అయితే బాగానే ఉంది. నిన్న మేము చూసాం. నిన్న ఖమ్మం వర్సెస్ రంగారెడ్డి జరిగింది మ్యాచ్. 2:30కి మ్యాచ్ స్టార్ట్ అయింది. ఈ రంగారెడ్డి వాళ్ళు 147 కొడితే ఖమ్మం వాళ్ళు 17 ఓవర్స్‌లోనే 150 కొట్టి గెలిచారు మ్యాచ్. బట్ మ్యాచ్ మధ్యలో 13 ఓవర్ మధ్యలో అయితే వర్షం పడింది. ఒక 30 మినిట్స్ బ్రేక్ ఇచ్చారు. మనం ఐపీఎల్‌లో చూసినట్టయితే మ్యాచ్ వర్షం పడ్డప్పుడు ఎలా ఉంటుందో సినారియో మనం టీవీలో చూస్తాం కదా. వాళ్ళు గ్రౌండెడ్ స్టాఫ్ అంతా వచ్చి వాటిని మనం అంటే సమాంతరంగా వాటి మీద కప్పడం, తర్వాత చదును చేసేందుకు వీళ్ళు క్యూరేటర్స్ ఉంటారు కదా, పిచ్ క్యూరేటర్స్ పిచ్ చూడడం, తర్వాత దాన్ని క్లీన్ చేయడం, ఇవన్నీ ఎలా ఉంటుందో లైవ్లో చూసినట్టు అయింది. మొత్తానికైతే మంచి ఎక్స్పీరియన్సే అయింది. తక్కువ ఖర్చుతో మనం దీన్ని చూడడం. ఈ టికెట్స్ అనేది వీళ్ళు అఫీషియల్ మన టీజీ20 లీగ్ అన్నప్పుడు కింద సెట్ చేసినప్పుడు టికెట్స్ అన్నప్పుడు మనకు టికెట్స్ కింద ఉంటాయి. 49, 99 రూపీస్ టికెట్స్ ఉంటాయి. ఒకసారి మీకు డబుల్ లీటర్ పడింది అనుకోండి, మీరు ఆ డే అంతా చూడొచ్చు. అంటే 2 మ్యాచ్లు చూడొచ్చు. ఆన్ అండ్ యావరేజ్గా ఒక టీ20 మ్యాచ్ 4.5 అవర్స్, అంటే 4 అంటే మీరు 8 to 9 అవర్స్ స్పెండ్ చేయొచ్చు. బట్ మీరు లోపలికైతే వాళ్ళు తీసుకెళ్ళలేరు. ఈవెన్ వాటర్ బాటిల్ కూడా లోపలనే తీసుకోవాలంటారు. బట్ స్నాక్స్ అవైతే కొంచెం ఓకే, హెవీగానే ఉంటాయనుకోండి. బెటర్. ఆల్టర్నేటివ్ అయితే లేదు ఆప్షన్. ఉన్నాయి, మనం తీసుకోవాలి. అంటే మూవీస్ మల్టీప్లెక్స్ల కన్నా అయితే తక్కువనే ఉన్నాయి రేట్స్. ఇంకోటి ఇదైతే జూలై 12 రోజులోపు అయితే క్లోజ్ అయిపోతుంది. ఈ ఆఫర్ అయితే నాకు తెలిసి వీళ్ళు అంటే క్రికెట్ను అలవాటు చేయనికని పెట్టారన్నారు. మేబీ ఈ రెస్పాండ్ బాగానే ఉంటే తర్వాత కూడా చూస్తారు కావచ్చు. సేమ్ ఎవ్రీథింగ్ ఐపీఎల్లో ఎలానైతే చేశారో మొత్తం ఎవ్రీథింగ్ ఇలానే ఉంది. అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టోర్నమెంట్, ఇవన్నీ అవార్డ్స్ సెరమనీ సేమ్ యాజ్ టీజ్ ఇలానే ఉంది. ఓవరాల్గా అయితే బాగుంది ఈ మ్యాచెస్ అయితే. మీరైతే డోంట్ మిస్ ఇట్ గైస్. మీరు ఈ లైవ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కంపల్సరీ బుక్ చేసుకోండి. 49 అయినా 99 రూపీస్ టికెట్స్ ఖచ్చితంగా మీకైతే వర్త్ అయితే ఉంటుంది. ఇది గైస్, ఈ టికెట్స్ అయితే మీకు డిస్ట్రిక్ట్ యాప్లో అవైలబుల్గా ఉంటుంది ఎవ్రీ డే టికెట్స్ అనేవి. బట్ ఈ 49 అనేది అయితే నెక్స్ట్ డే వరకు అయితే చూపించట్లేదు, 99 చూపిస్తుంది. అంతేకాకుండా మనకు మూవీ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కి ఎలా అయితే క్లోజ్ అవుతుందో సేమ్ ఇక్కడ కూడా అంతే. మీకు హాఫ్ అన్ అవర్ 1 అవర్ గేమ్ స్టార్టింగ్ అన్నప్పుడు అయితే టికెట్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి, మీకు ఉండవు. అలాంటప్పుడైతే మీరు ఇక్కడ స్టేడియం దగ్గరనైనా గేట్ 2, 5, 7 అలా చారిటీ వాళ్ళు మేబీ దొరకచ్చు. అంటే వాళ్ళు బట్టి టికెట్స్ అంటే మీరైతే మ్యాక్సిమం రేట్ తక్కువనే ఉంది కాబట్టి బుక్ చేయడానికైతే చూడండి. ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అంతేకాకుండా స్టార్టింగ్లో మెదక్ ఫాల్కాన్స్ తరపున తిలక్ వర్మ ఆడాడు ఒక మ్యాచ్. అంటే వాళ్ళు తీసుకున్నారు సంథింగ్ ఎంతో 30 lakhs 40. అంతే వరంగల్ వారియర్స్ నుంచి సిరాజ్ అయితే తీసుకున్నారు. బట్ సిరాజ్ అయితే ఇప్పటివరకు ఏం ఆడలేదు. అతను ఆడుంటే బాగుండు. సిరాజ్ వరంగల్కి కొంచెం హెల్ప్ అవుతుండే. ఇది మొత్తానికైతే మన తెలంగాణ నుండి వీళ్ళిద్దరు ప్లేయర్స్ కాబట్టి ఇది. ఇంకా అంతేకాకుండా వరంగల్ నుంచి రాజస్థాన్ రాయల్స్లో అమన్ రావు, తను స్టార్టింగ్లోనే సెంచరీ చేశారు కదా, అది 150. అది ఇప్పుడు తనను రాజస్థాన్ తీసుకున్నారు. ఇలా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు.
మేబీ నెక్స్ట్ లీగ్ వరకైతే ఇందులో ఆడిన వాళ్ళను తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. లేదా చూడాలి. ఇది గైస్.